హాయ్ ఎవ్రీవన్, మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈరోజు మనం చాలా ముఖ్యమైన స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. వీటిని ఎలా అనలైజ్ చేయడం, ఈ ప్రాసెస్ ద్వారా ఎగ్జామ్ ప్యాటర్న్, రిపీటింగ్ టాపిక్స్ మరియు డిఫికల్టీ లెవెల్ని అర్థం చేసుకోవచ్చు. మీ ప్రిపరేషన్కి బూస్ట్ ఇవ్వాలంటే ఈ స్ట్రాటజీని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు అనలైజ్ చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈ పేపర్స్ ఎగ్జామినర్స్ మైండ్లో ఏముంది అనేది రివీల్ చేస్తాయి. ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి, డిఫికల్టీ లెవెల్ ఏమిటి, ఇవన్నీ పేపర్స్ని అనలైజ్ చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా హై ఈల్డ్ టాపిక్స్ని గుర్తించి వాటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్స్ని గుర్తించండి. కనీసం 5 నుండి 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ని పరిశీలించండి. ఎలాంటి సెక్షన్స్ ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకి జనరల్ స్టడీస్ లేదా తెలంగాణ హిస్టరీలో కొన్ని టాపిక్స్ ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ రిపీటింగ్ టాపిక్స్ని గుర్తించి వాటిని ప్రాధాన్యతగా మీ స్టడీ ప్లాన్లో ఉంచండి. రికరింగ్ టాపిక్స్ని గుర్తించండి. మీరు పేపర్స్ని గమనిస్తే కొన్ని టాపిక్స్ తరచుగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవే హై ఈల్డ్ ఏరియాస్. వీటిని మీ స్టడీ ప్లాన్లో ప్రయారిటీగా కన్సిడర్ చేయాలి. ఉదాహరణకి తెలంగాణ కల్చరల్ హెరిటేజ్ మీద ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయని మీరు గమనిస్తే ఈ టాపిక్ని పూర్తిగా మాస్టర్ చేయాలి. డిఫికల్టీ లెవెల్ని అంచనా వేయండి. అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి? సింపుల్గా ఉన్నాయా లేదా ట్రిక్కీగా ఉన్నాయా? ప్రశ్నలకి డెప్త్ నాలెడ్జ్ అవసరమా లేక సర్ఫేస్ లెవెల్ అండర్స్టాండింగ్ సరిపోతుందా? ఈ విధంగా డిఫికల్టీ లెవెల్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని తగిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రశ్నలు ఛాలెంజ్ చేస్తున్నాయి అని అనిపిస్తే ఆ టాపిక్స్ని మరింత శ్రద్ధగా రివర్స్ చేయండి. మీ స్టడీ ప్లాన్ని టైలర్ చేయండి. ప్యాటర్న్స్, రికరింగ్ టాపిక్స్ మరియు డిఫికల్టీ లెవెల్ అర్థమయ్యాక ఈ సమాచారాన్ని మీ ప్రిపరేషన్కి ఉపయోగించండి. హై ఈల్డింగ్ టాపిక్స్కి ఎక్కువ టైం అలోకేట్ చేయండి. ఎక్కడ కన్సిస్టెంట్గా క్వశ్చన్ అపియర్ అవుతున్నాయో ఆ ఏరియాస్ని మీ స్టడీ షెడ్యూల్లో ఎక్కువగా కవర్ చేయండి. ఈ విధంగా మీరు ముఖ్యమైన టాపిక్స్ని ఎఫెక్టివ్లీ కవర్ చేయవచ్చు. టైం మేనేజ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని అనలైజ్ చేయడం ద్వారా ప్రతి సెక్షన్కి ఎంత సమయం కేటాయించాలో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామ్కి హ్యాబిట్యూట్ అయ్యేందుకు టిమిడ్ కండిషన్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయండి. ఈ విధంగా ఎగ్జామ్ డేలో టైం బెటర్గా మేనేజ్ చేయవచ్చు. చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటారు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తాను అని. ఇది సరైన పద్ధతి కాదు. మీ రోజులో కనీసం 2 గంటలు డెడికేట్ చేసి ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం మంచిది. ఈ విధంగా మీరు కాన్సెప్ట్స్ని ఇప్పటికే చదువుకుంటూ ప్రాక్టికల్గా మీ ప్రిపరేషన్ని రిఫైన్ చేయొచ్చు. అంతేకాదు కొత్త చాప్టర్స్ని కూడా మీరు స్పీడ్గా కవర్ చేయగలుగుతారు. ప్రీవియస్ పేపర్స్తో పాటు మాక్ టెస్ట్లు కూడా చాలా కీలకమైనవి. మాక్ టెస్ట్ ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని రియలిస్టిక్గా యాక్సెస్ చేయొచ్చు. ఇవి మీరు నిజమైన ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారో అర్థం చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఇస్తాయి. ఆన్లైన్లో చాలామంది ఇన్స్టిట్యూట్స్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీ నియరెస్ట్ కోచింగ్ సెంటర్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి మాక్ టెస్ట్ అటెండ్ చేయడం ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం అంటే వాటిని సాల్వ్ చేయడం కాదు, ఎగ్జామ్ యొక్క డిమాండ్స్ను అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని స్ట్రాటజైజ్ చేయడం, ప్యాటర్న్స్, రికరింగ్ టాపిక్స్ మరియు డిఫికల్టీ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా మీరు నిజంగా ముఖ్యమైన వాటిపై ఫోకస్ చేసి విజయానికి మీ అవకాశాలను మెరుగుపరచవచ్చు. కాబట్టి ఈ స్ట్రాటజీని మీ ప్రిపరేషన్లో కీలక భాగంగా ఉంచుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. స్మార్ట్ ప్రిపరేషన్తో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో తప్పక విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్.